యెషయా గ్రంథము 19వ అధ్యాయం. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపరముండును. జనమా, నీవేకనే మాత్రమును కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిత్యముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ఈ సహోదరుడా, ప్రజల మొర వారు పశ్చాత్తాపపడడాన్ని, తమ పాపాన్ని అంగీకరించడాన్ని, సహాయం కోసం దేవుని వైపు మళ్ళడాన్ని సూచిస్తుంది. దీని ఫలితంగా ఆయన వారి పట్ల నిశ్చయంగా కనికరంతో కరుణించును, ప్రతిస్పందిస్తాడు. వారు సియోనులో, యెరూషలేములోనే, దేవుని సన్నిధిలోనే కాపురముంటారు. క్రీస్తుపురం 539లో బబులోను చెర నుండి యూదులు తిరిగి రావడంతో ఈ వాగ్దానం నెరవేర్పు ప్రారంభమైంది. ఆమేన్.